దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట. దావీదు అంతకంతకి వర్ధిల్లాడు. ఎందుకు వర్ధిల్లాడు అని అంటే అతడు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. బాగా వినండి ప్రియులారా, ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. ఫిలిస్తీన్ల యొక్క రాజ్యంలో ఎన్నో అన్యకార్యాలు ఉన్నాయి. అన్య దేవతలు అక్కడ ఉన్నారు. భయంకరమైన విగ్రహారాధన అక్కడ ఉన్నది. భయంకరమైన విచ్చలవిడిన పాపం అక్కడ ఉన్నది. కానీ దేనిని అంటుకోలేదట. ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నా కూడా దావీదు ప్రత్యేకంగా ఉన్నాడు. అందుకు అతడు వర్ధిల్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నావనేది ముఖ్యం కాదు. నువ్వు ఎక్కడ ఉన్న దేవుని కొరకు ఎలా ఉన్నావనేది ముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎక్కడున్న దేవుని కొరకు ప్రత్యేకింపబడుతున్నావా? దేవుని కొరకు నువ్వు ప్రత్యేకింపబడితే కనుక దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అరణ్యంలోకి వెళ్ళిన దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి భార్యలు పిల్లలు అందరిని కూడా అమాలేకీయులు వచ్చి ఎత్తుకుపోయినా కానీ దేవుడు దావీదుకు తోడే ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళు, నేను విడిపిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.